చాలా అంటే చాలా కష్టపడి రావాలండి. చెమటలు చూస్తున్నారా, చెమకిలు పెట్టినట్టుంది నా ఫేస్ మొత్తం. వామ్మో, వెళ్ళిన దాని నుంచి మళ్ళీ రావాలంటే ఆలోచిస్తూనే నాకైతే భయం వేస్తుంది. పోతుంది వెదర్ అన్నట్టు ఇక్కడ వచ్చినారంటే ధూళి బాగా తీరిపోతుంది. అస్సలు చెమటలు బట్టలన్నీ నానిపోతున్నాయి. వెరీ డేంజరస్గా ఉంది. అస్సలు ఇక్కడ ఊపిరి ఆడటం కూడా కష్టంగానే ఉంది. అయినా కానీ ఇక్కడ వచ్చేసి మనకు 9 ఉన్నాయండి చూడడానికి. బెలూన్ గుహలు చూడండి, చూడవలసిన ప్రదేశాలు. ధ్యానం. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో మేము కూడా బాగున్నాం అనమాట. ఈ రోజు మనం అయితే ఏదో కనిపిస్తుంది వెనకాల, ఏమండి అది? ఇది వచ్చి బెలూన్ కేవ్స్ లో బుద్ధుడి విగ్రహం అండి. ఓకే. బెలూన్ కేవ్స్ అంటే కనీసం అంటే ఇది ఆసియా ఖండంలోనే అతి పెద్ద గుహ అంట. ఇది మొత్తం విజిటింగ్ చేద్దాం, మీకు చూపిద్దామని వచ్చామన్నమాట. ఋషులు మనులు ఎవరెవరో ఇక్కడంతా అప్పట్లో ఉండేవాళ్ళంట. ఇక్కడ ఏమేమి చేశారు, తపస్సు చేసేవాళ్ళ, వాళ్ళు పూజలు చేసేవాళ్ళ, ఏమి అనేసి తెలుసుకుందాము. నేను వేరే వాళ్ళు చేసింది కాదు, మనం చేసేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో మాకు తెలిసిందంతా మేము తెలియజేస్తామన్నమాట. వేరే వాళ్ళ మాదిరి మాకు బట్టి కొట్టడం రాదండి. మా స్టైల్లో మీకు ఈ వీడియోలో క్లారిటీగా వీడియో చూపిస్తామన్నమాట. అలాగే మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ కొట్టడం లేదు. ఏం ప్రాబ్లం ఏమండి? చెయ్యండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్ ఛానల్. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీ అందరి కోసం మేమైతే కష్టపడుతున్నాం, మా కోసం మీరు జస్ట్ ఇచ్చేది లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. అండ్ వీడియో అయితే ఫుల్గా చూస్తే, చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మనం చెప్పండి. వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనమైతే బెలూన్ కేవ్స్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉండబోతుంది. ఇంకా లోపలైతే మనకు చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉంది. సో వాకబుల్ అయితే కాదు, మనం డైరెక్ట్గా మనం ఏదైనా వెహికల్లో వస్తే మనకైతే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ లోపలైతే చూడండి, మనకు ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి అయితే మనకైతే కార్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 10 అయిందండి. మనమైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని బెలూన్ కేవ్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇది ఆసియా ఖండంలోనే సెకండ్ ప్లేస్లో అయితే ఉందన్నమాట. ఇది ఏమంటే మనకు భూమి లోపలైతే మనకు గుహలు అయితే ఉన్నాయి, బెలూన్ గుహలు. అవైతే చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి కర్నూలు డిస్టిక్లో ఉండేది, ప్రస్తుతం అయితే నంద్యాల డిస్టిక్లో అయితే ఉంది. అలాగే ఇది వచ్చేసి మనకు కొలిమిగుండు గ్రామము, బెలూమ్ ఊరండి. ఇది లోపలైతే మనకు గుహలు అయితే ఉన్నాయి. గుహలు అయితే చూద్దాము అసలు ఇది ఎలా ఉంది, ఏముంది, లోపలికి వెళ్తే బయటికి వస్తామా, లోపల ఉంటే మనం ఉండగలమా, లోపల ఎలా ఉంది అనేసి మొత్తం అయితే చూద్దాము. చాలామంది చేశారు ఈ వీడియో, కానీ నేనైతే నా స్టైల్లో చేయబోతున్నా. అంటే ఇక్కడ అందరూ చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ నేను ఇక్కడ ఏముంది, ఎలా ఉంది, ఎట్లుంది అనేసి నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా స్టైల్లో నేను చెప్పబోతున్నాను. కాబట్టి అందరూ అయితే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది మీకు ఇక్కడ ఏముంది, ఏం లేదు అనేసి. ఒకటి ఉందంటారు, ఇంకోటి వచ్చేసి ఇంకోటి ఉందంటారు. అలా కాదు, ఎన్ని ఉన్నాయి, మనం ఎన్ని తిరగలం. ఇది వచ్చేసి మనకు మొత్తము 3.5 కిలోమీటర్స్ అయితే ఉంది. దాంట్లో వచ్చేసి మనకు 2 కిలోమీటర్స్ లోపలికే అయితే మనకైతే విజిటింగ్ ప్లేస్ అయితే ఉంది. ఈ విజిటింగ్ ప్లేస్ ఎప్పటి నుంచి వచ్చింది, ఏమి అనేసి మొత్తం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇక మనకు స్టార్టింగ్లోనే వెళ్ళేటప్పుడు అయితే కొద్దిసేపు అయితే ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి మనకైతే బుద్ధుడి బొమ్మ అయితే ఉంది. ఈ బుద్ధుడి బొమ్మ దగ్గర అందరూ వచ్చేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో మనకు చూడొచ్చు ఒకసారి, వెనకాల కొండకంటే హైట్గా అయితే బుద్ధుడి బొమ్మ అయితే ఉంది. ఇక్కడ చాలా పెద్ద బొమ్మ అయితే. ఇంకా ఇలా వెళ్తే కార్ పార్కింగ్ అండి. మొత్తము కార్లే మనకు ఒక 1000 కార్ల వరకు వచ్చాయండి. ఇక్కడైతే చూడొచ్చు మీరు, ఫుల్ క్రౌడ్. ఇది 10 o'clock మార్నింగ్. ఇలా ఉంది. ఎంతమంది వస్తున్నారంటే విజిటర్స్ అంతమంది వస్తున్నారు. స్కూల్ పిల్లలు అయితే చాలా అంటే చాలా మంది వస్తున్నారు. ఇంకా ఇక్కడ మనకు వచ్చేసి 2 వీలర్కి అయితే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఇంకా పెద్ద వెహికల్స్ అయితే అక్కడ మనకు ఒక వాళ్ళు గేట్ లాగా వేశారు కదా, అక్కడ వరకే స్టాపింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి 2 వీలర్స్ అయితే లోపలికి వెళ్ళొచ్చు. రేర్ అండి 2 వీలర్స్ రావడం, చాలా తక్కువ. రైడ్ చేసే వాళ్ళు వస్తున్నారు ఎక్కువగా. ఇంకా మనం ఇక్కడ వచ్చేసి టికెట్ తీసుకోవాలి ఫస్ట్ ఎంట్రన్స్లోనే. టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 70 రూపీస్. ఇంకా చైల్డ్కి అయితే మనకు 50 రూపీస్. ఇంకా అలాగే మనకు ఒక కార్ ఏమన్నా ఉంటే దానికైతే 20 రూపాయలు ఛార్జ్ చేయాలి. బోర్డు మీద అయితే చూడండి, నంద్యాల డిస్టిక్కి చెందింది ఇది అనేసి. నవాబ్ బంగ్లా ఉందంట, యాగంటి, బెలూమ్ గుహలు ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి చూడడానికైతే. ఆ బోర్డు పైన చదివేస్తే ఏది ఎక్కడ ఉంది అనేసి మనకైతే తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ మనకు ఎంట్రన్స్ అండి. ఇప్పుడు మనం టికెట్ అయితే తీసుకున్నాం కదా, లోపలికైతే లోపలికైతే వెళ్ళి అందరూ అలసిపోయి వచ్చి అయితే ఇక్కడైతే కూర్చునేస్తున్నారు.
వెళ్ళే వాళ్ళైతే హ్యాపీగా అయితే సంతోషంగా ఓ అని గంతులు వేసుకుంటూ అయితే వెళ్తున్నారు. వచ్చేటప్పుడు మాత్రం అందరూ వచ్చి ఇక్కడ కూర్చొనేస్తున్నారు. సో ఎందుకంటే సాహసం చేసుకొని వచ్చారు కదా వాళ్ళు, సాహసం చెయ్యరా డింబక అన్నట్టు సాహసం చేసి వచ్చి ఇక్కడైతే కూర్చొనేసారనమాట. ఇంకా నేను కూడా అయితే లోపలికి వెళ్ళడానికి చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నానమాట. బెలూన్ గుహలకి చూసేద్దాము అనేసి వెళ్తున్నాను. ఇక్కడ మత్తు పదార్థాలు పానీయాలు తినడానికి ఏదైనా కానీ లోపలికి అయితే నాట్ అలౌడ్ అండి. ఇంకా చూస్తున్నారా వచ్చేవాళ్ళు ఏ పరిస్థితుల్లో వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళకైతే నేనైతే అడిగానమాట, ఎలా ఉంది అసలు లోపల తిరగగలమా, ఏం ఇబ్బంది లేదా అంటే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం వెళ్ళొచ్చు, కానీ ఏమంటే మన కాళ్ళలో శక్తి ఉండాలి, అంతే తిరిగే ఆశ ఉండాలి, కాళ్ళలో శక్తి ఉండాలి, నో ప్రాబ్లం సిస్టర్ వెళ్ళొచ్చు అన్నారు. సో నేనైతే వాళ్ళు చెప్పిన మాట ఇంకా ఎక్సైట్మెంట్ నాకులో అయితే పెరిగిపోయిందనమాట. చాలా బాగుంది అన్నారు వాళ్ళు. ఇక కొద్ది దూరం అయితే మా ఆయనకు కూడా అయితే పిలుచుకొని వెళ్ళిపోయాను, ఎందుకంటే నాకు వీడియో షూట్ కావాలి కదా, నేను ఇంకా సింగిల్గా అయితే వెళ్ళి లోపలంతా కవర్ చేసుకుంటాను, అట్లీస్ట్ మీరు కింద కన్నా రండి ఇక్కడ వచ్చి కూర్చోండి అనేసి ఈయనైతే పిలుచుకొని వెళ్ళి అక్కడైతే కొద్దిగా షూట్ చేసుకొని అలాగే మంచిగా ఫొటోస్ అయితే దిగేసి లోపలికైతే నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఆయన అయితే ఇక్కడే ఉన్నారనమాట. లోపల మొత్తం తిరిగేసి వచ్చేంత వరకు ఉంటుంది చూడండి, ఇంకా నా పరిస్థితి అలా ఉంటుంది. ఇక్కడ చూడండి జస్ట్ మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇంతమంది ఉన్నారంటే ఇక్కడ వచ్చేసి కొన్ని వేళ్లలో అండి జనాలు ప్రతిరోజు కొన్ని వేళ్లలో 10,000 మందికి పైనే వస్తున్నారు. సో చాలా మంచి విజిటింగ్ ప్లేస్గా అయితే మారిపోయింది ఇదైతే. ఇక్కడికి రావడం అంటే ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి, అంటే ఇది మన ఆసియాలోనే పెద్దది కదా, అంటే 2వ ప్లేస్లో ఉంది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ చూడ్డానికి అనేసి చాలామంది అయితే వస్తున్నారు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏముందో మనం చూడాలి. ఇంకా లోపలికి వెళ్ళి అయితే మనం అయితే చూద్దాము ఇది ఎప్పటి నుంచి ఉంది, ఎక్కడుంది మొత్తం నేను డీటెయిల్స్గా అయితే చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ కింద నుంచి మనకైతే చూడండి పైకి అయితే ఈ గృహ మనకు సొరంగంలా కనిపిస్తుంది కదా, ఇది చాలా ఇక్కడ నుంచి కింద నుంచి పైకి మనం ఆకాశం అయితే చూడొచ్చు అనమాట. బెలూన్ గుహలు ఇక్కడైతే మనకు 9 ఉన్నాయండి చూడడానికి. బెలూన్ గుహలు చూడండి, చూడవలసిన ప్రదేశాలు: ధ్యాన మందిరం, 1000 పడగలు, మండపము, ఊడల మర్రి గది, 5 మాయా మందిరము, పాతాళ గంగ, 7 వచ్చేసి స్టాలిక్ లైట్లు లైటంగా भी है इसमें, కుప్పలో నున్ను బొంగురం గుంతలు, పైన ప్రక్కలకు గల చెక్కినట్లు ఉన్న అడ్డగీతలు, నడివి పగుళ్ళు అన్నీ మొత్తం 9 ఉన్నాయి. ఇంకా మనకు స్టార్ట్ అయితేనే ఇక్కడ మనకైతే పవర్ సప్లై అయితే ఉందండి ఇక్కడ లోపల. ఎందుకంటే ఇక్కడ లైట్స్ అవన్నీ వేసి ఉంచారు, గృహలు కదా మనకు, ఇక్కడ చాలా మనకు మబ్బుగా ఉండబోతుంది, అందుకనేసి వీళ్ళైతే కలర్ లైట్స్ అయితే పెట్టారు. చాలా అంటే చాలా భయంకరంగా అనిపించింది నాకైతే లోపలికి వెళ్తూ ఉంటే, ఏందబ్బా అనేసి. బట్ ఏమంటే మనకు జతకి జనాలు ఎక్కువగా ఉన్నారనమాట, అంటే విజిటర్స్ చాలామంది, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, ఆల్ లాంగ్వేజెస్ పీపుల్స్ అయితే అక్కడ ఉన్నారు. మనకు ప్రతి ఒక్కరు అవైలబుల్లో ఉన్నారు అక్కడ. మనకు ఒకటేమంటే వెళ్ళిన దారి నుంచి రావడం కష్టం అన్నారు. మనం కూడా చూద్దాము ఏమైపోయింది అనేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. భయపడకుండా అయితే స్టార్ట్ అయిపోయాను లోపలికి. ఇక మనం వచ్చేసి బెలూన్ గుహల గురించి కొంచెం హిస్టరీ అయితే తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్లో అయితే ఉందన్నమాట. కొలిమిగుండ్లు అనే మండలము బెలూన్ గ్రామంలో అయితే ఉంది. ఇది వచ్చేసి 2వ అతిపెద్ద సహజ గుహలు, అలాగే దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గుహలు ప్రసిద్ధిగా చెందిందనమాట. ఇది వచ్చేసి మనకు గుహలు సుమారు 1,000,000 సంవత్సరాలు 1 కోటి సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి అనేసి భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు అనేసి ఇదొక మనకు హిస్టరీ అలా ఉంది. ఇంకా వచ్చేసి లైమ్ స్టోన్ రాళ్లపై నీరు నిరంతరం ప్రవహించడంతో రాళ్ళు కరిగి ఈ విశాలమైన గుహలు ఏర్పడ్డాయి అనేసి అంటున్నారనమాట. అంటే రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు స్టోన్స్ వచ్చేసి కరిగి అయితే ఇదైతే గుహల్లాగా అయితే, అంటే ఎనీ టైం దాంట్లో వాటర్ అయితే రావడం వల్ల ఆ వాటర్ వల్ల అది రాయి మొత్తం కరిగి మనకు గుహల్లాగా అయితే ఇదైతే తయారైంది అనేసి అంటున్నారు. ఇది ఇంకా వచ్చేసి ఈ గుహల్లో వచ్చేసి రాతి ఆయుధాలు, మట్టి పాత్రలు ఇలాంటివి ఉండేవంట. 4,500 సంవత్సరాల క్రితం మానవులు ఇక్కడ నివసించినట్లు ఇక్కడ చెప్తారు కదా. ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇలా అయితే అన్నారంట. చాణుక్యులు, పలువులు, విజయనగర సామ్రాజ్య కాలంలో కూడా ఈ గుహలు ఉపయోగంలో ఉన్నవని చరిత్ర చెబుతుంది అనేసి అంటున్నారు. ఇంకా వచ్చేసి బౌద్ధులు, జైనులు, కొన్ని ఆధారాల ప్రకారం బౌద్ధులు, సామాన్యులు మరియు జైనులు మనులు ధ్యానం కోసం ఈ గుహలను ఉపయోగించేవారంట. అలాగే ఇంకోటి ఏమంటే 1884లో బ్రిటిష్ ఇంజనీర్ రాబర్ట్ బ్రూస్ఫుట్ అనేసి శాస్త్రవేత్త ఆయన అయితే దీన్ని అయితే కనిపెట్టారు. ఈ కనిపెట్టిన తర్వాత అయితే దీన్ని మనకు సుమారు 1,000,000 సంవత్సరాలది అనేసి చెప్తూ, అలాగే
ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలను అయితే కనిపెట్టారనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి సప్తస్వర గుహలు, రాళ్లపై కొడితే సంగీత స్వరాలు, పాతాళగంగ, భూగర్భంలో ప్రవహించే నీటి ప్రవాహం. ఇంకో విచిత్రం ఏమంటే ఇక్కడ వచ్చేసి పైన చూస్తే మొత్తం భూమిలాగే కనిపిస్తుంది, లోపలైతే దిగడానికైతే మనకు 150 అడుగుల దూరంలో అయితే ఉంటుందన్నమాట లోతు. ఇలాంటిది ఎక్కడ చూడలేదు. సో చాలా విచిత్రంగా అనిపించింది. ఇంకొకటి ఏమంటే ఇక్కడ చూడడానికి కోటి లింగాలంట, ఇలాంటివి చాలా ఉన్నాయి. పాతాళగంగ, ఇంకా వచ్చేసి మనకు ధ్యాన మందిరము, ఇలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి. కానీ బట్ చూడడానికి ఏమంటే ఇప్పుడు వెళ్ళి వచ్చిన ప్లేసే కదా ఇది అనిపించవచ్చు. ఎందుకంటే అన్నీ అలాంటివే ఉన్నాయి. మీకు ఎంత శక్తి ఉంటే అంతవరకే తిరగండి. మీరు ఎటు వెళ్ళినా ఏ సైడ్ వెళ్ళినా ఉండేది మాత్రం సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ లోపల తిరిగి అలసిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోపలికి వెళ్ళి మళ్ళీ మీరు రిస్క్ తీసుకోవడం కంటే నాకు తెలిసి ముందర ఒక 4-5 ప్లేసులు చూసేశారంటే మీరు మొత్తం గుహలు మొత్తం మీరు విజిట్ చేసినట్లే నాకు అలా అనిపించింది. మిగతా మీ ఒపీనియన్ ఎలా ఉందో మీరు వెళ్ళిన తర్వాత మీరైతే చూడొచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు చెమటలతో అయితే తడిసిపోతున్నారు. ఇది వచ్చేసి సున్నపురాళ్ళు అండి. ఈ సున్నపురాలలో నీళ్లు ప్రవహించి ఇదైతే గుహల్లాగా అయితే మారిందంట. ఇంకా వచ్చేసి చెమటలు తడిసిపోయి ఇంకా కింద మీద అయిపోతున్నారు చాలామంది. ఇంకా ఆక్సిజన్ అయితే పెట్టారు వాళ్ళు, పైన పెద్ద పైపులతో అయితే ఆక్సిజన్ కూడా వదులుతున్నారు. ఆ ఆక్సిజన్కి ప్రతి ఒక్కరూ అయితే నాకు నీకు అనేసి దొబ్బుకుంటూ అయితే వస్తున్నారనమాట. ఇంకా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళైతే నాకు తెలిసి ముందర వెళ్ళేసి కొద్ది దూరం అయితే చూసుకొని అయితే వచ్చేసేయండి చాలు నాకు తెలిసి. ఇక ఇది టూరిస్ట్ ప్లేస్ మారిన తర్వాత అయితే చాలామంది అండి అస్సలు మీరు లెక్క పెట్టలేనంత జనాలు అయితే వస్తున్నారు. లోపల భయం అయితే ఏం లేదు. భయం అంటే ఎందుకంటున్నానంటే కొంచెం మబ్బుగా అయితే ఉంటుంది. అందరూ వెళ్ళేటప్పుడు వాళ్ళ జతలో వెళ్ళండి, వాళ్ళ జతలో వచ్చేసేయండి. ఎందుకంటే వెళ్ళిన దారి రావడం అయితే కష్టము. ఇంకా లోపల నేను చెప్తున్నాను కదా, మొత్తం ఆల్ ప్లేసెస్ సేమ్ టు సేమే కనిపిస్తుంది మీకు. ఇంకా మనం దీని చరిత్ర కూడా కొద్దిగా అయితే నేను చెప్పానమాట. మనం అనుకున్నది అక్కడ 9 ప్లేసెస్ కూడా సేమ్ అనిపించింది నాకైతే. ఇంకా డిఫరెంట్ అయితే ఏం అనిపించలేదు. ఇంకా పాతాళ గంగ అంటారా, పాతాళ గంగలో నీళ్ళు అయితే వస్తున్నాయి, అంటే వచ్చి ఆగిపోయాయి అనమాట. ఇంకా వానలు పడ్డప్పుడైతే వస్తాయంట అక్కడ నీళ్ళు. వానకాలంలో వెళ్ళకండి, ఎండాకాలంలో వెళ్ళకండి. నాకు తెలిసి వింటర్లో వెళ్ళండి, వెచ్చగా ఉంటుంది, వెళ్ళి చూసేసి రండి. ఎందుకంటే ఇంకా సమ్మర్లో వెళ్తే ఇంకా చలికాలంలోనే చూస్తున్నారు మీరు. ఇప్పుడైతే నేను వింటర్లో వెళ్ళాను కదా, సో చెమటలు అయితే పట్టేసి బట్టలు అనేవి తడిసిపోతున్నాయి. ఎందుకంటే ఇంకా ఎండాకాలంలో పోతే అంతే, ఇంకా మళ్ళీ పరిస్థితి బయటికి రావడం కూడా చాలా కష్టం అవుతుంది. చిన్నపిల్లలతో జాగ్రత్త, పెద్దవాళ్ళతో కూడా జాగ్రత్త. సో మీరు డిఫరెంట్ ఎక్కడన్నా అనిపించింది అయితే నాకైతే కామెంట్ చేయండి. నాకైతే ఎక్కడ డిఫరెంట్ అయితే కనిపించలేదు, ప్రతి చోట ఒకటే. ఇంకా ఏమంటే కొద్ది చోట అయితే హైట్, కొద్ది చోట హైట్ తక్కువగా ఉంది. నా హైట్కి అయితే ఎక్కడికి వెళ్ళినా సరిపోయింది అనుకోండి. ఇంకా 6 feet ఉండే వాళ్ళకైతే చాలా కష్టంగానే ఉంది, కొంచెం వంగుకొని వెళ్ళాలన్నమాట. అంటే కొద్దిగా బెండ్ అవ్వాలి, లేదంటే ఇంకా నా హైట్కి అయితే సరిపోయింది. కొన్ని చోట్ల నాకు కూడా బెండ్ అవ్వాల్సి వచ్చిందనమాట. ఎక్కడ వెళ్ళినా ఇదే పరిస్థితి. ఇంకా చెప్పులు అయితే వేసుకొని వెళ్ళకండి, షూస్ అయితే ట్రై చేయండి నాకు తెలిసి. ఎందుకంటే షూస్ అయితే మనకు ఈజీ ఇంకా నడవడానికి మనకు. ఇంకా స్లిప్పర్స్ అయితే చాలామంది స్లిప్పర్స్ అయితే విరిగిపోయి అక్కడ పడేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా కింద మనకైతే మట్టి మొత్తము మనకు బంకలాగా ఉంటుంది, దాంట్లో కాళ్ళు అయితే ఇరుక్కుపోతున్నాయి మనకు. ఇంకోటి ఏమంటే ఇక్కడ అర్లీ మార్నింగ్ అయితే బయలుదేరేసి ఇక్కడ 9 లోపల అయితే ఉన్నట్టుగా చూడండి. ఎందుకంటే లోపలికి వెళ్ళి రావడానికి అయితే చాలా టైం పడబోతుంది. తక్కువ అంటే మనకు 2-3 గంటలు అయితే పడుతుంది అనమాట విజిట్ చేయడానికి లోపల. అసలు మొత్తం మబ్బుగా ఉంది. కొంతమంది ఇంకా కావాలంటే టార్చ్ కూడా ఎత్తుకొని వస్తున్నారు. మీరు కూడా టార్చ్ అయితే క్యారీ చేయండి. కొద్ది చోట్ల అయితే మనకు అన్లెవెల్ రోడ్ ఉంది, చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అలా ఉండడం జరిగింది. ఇంకా ఇదైతే నేను ఎత్తుకొని వెళ్ళిన టార్చ్ అండి, ఇదైతే చూడొచ్చు మీరు ఒకసారి. కొన్ని చోట్ల లైట్స్ పెట్టారు వాళ్ళు. చాలా కష్టపడి రావాలండి. చెమటలు చూస్తున్నారా, చెమకిలు పెట్టినట్టుంది నా ఫేస్ మొత్తం. వామ్మో, వెళ్ళిన దాని నుంచి మళ్ళీ రావాలంటే ఆలోచిస్తూనే నాకైతే భయం వేస్తుంది. చాలా డేంజర్గా ఉంది, అసలు ఊపిరాడడం చాలా కష్టంగా ఉంది. నాకు తెలిసి షుగర్ పేషెంట్స్, ఇంకా ఏమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ అన్న వాళ్ళైతే అవాయిడ్ చేయండి, ఇక్కడ రాకండి. కానీ కొన్ని చోట్ల నా సజెషన్ ఏమంటే దిగకపోవడమే మంచిది. కొన్ని చోట్ల అయితే గుంతల్లాగా అయితే ఉంది, చాలా ఇబ్బందిగా కూడా ఉంది. అక్కడ దిగితే కొద్దిగా ఊపిరాడకపోవడము, అక్కడ ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడము ఇలా కూడా ఉంది. ఇంకా ఒక్క చోటు ఎక్కడైనా మనకు ఆక్సిజన్ కనిపించిందంటే అక్కడ వచ్చి ఒకరినొకరు దొబ్బుకుంటూ మరీ ఆక్సిజన్ అయితే తీసుకుంటున్నారు. కానీ ఏమంటే వెళ్ళిన వాళ్ళు కరెక్ట్గా వెళ్ళి వచ్చేస్తే ఏం పర్వాలేదు. కొంతమంది అయితే దారి తప్పిపోతున్నారు కదా.
ఇక్కడైతే చూడండి ఎన్న పరిస్థితి ఎలా అయిపోయిందో, ఓ డ్యామ్ అనేసి అయితే వస్తున్నారనమాట. ఇంకా మొత్తం ఏ వైపు చూసినా ఒకే రకమైన రాళ్ళు, ఒకే రకమైన గెవులు ఇలాగే ఉంది మొత్తం. కొన్ని చోట్ల నేను కూడా అయితే దిగలేదు, ఇంకా స్టెప్స్ లాగా అయితే పెట్టారు కొన్ని చోట్ల లోపలికి దిగడానికి, అక్కడైతే నేను కూడా దిగలేదు. చాలా కష్టం అవుతుందండి ఇంత మొత్తం తిరగాలంటే ఒకే రోజుకైతే. ఇంకా పైన అయితే మనకు రాళ్ళు పగిలి అవి ఒక రకంగా అయితే మారుతున్నాయి కదా, అది కూడా చూసి అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట. ఇక్కడ చూడండి మీరే, ఇక్కడ ఆక్సిజన్ కూడా ఉంది కదా, ఈ ఆక్సిజన్ పైప్ దగ్గర అయితే నిలబడ్డాము, ఆ ఆక్సిజన్ తీసుకోవడం. ఇంకా కొద్ది దూరం నాకు తెలిసి ఒక 400-300 స్టెప్స్ తర్వాత అయితే మనకైతే ఆక్సిజన్ పెట్టారన్న ప్రతి చోట. ఈ లైటింగ్ బాగుంది కదా, ఏడన్నా మనకు గుంతలాగా అనిపించిందంటే లైటింగ్ ఉంది. అది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చిరంజీవి గారి ఫస్ట్ సాంగ్ అయితే ఉంది కదా, మన భారతంలో కౌరవులు పాండవులు రాజారురా అన్నట్టు ఆ గృహలాగే అనిపించింది నాకైతే. నేను అదేనా అనుకున్నా ఫస్ట్ టైం అయితే, కానీ కాదు, బట్ అలాగే అనిపిస్తుంది కదా. ఇది కూడా సేమ్ టు సేమ్. అక్కడ ఆల్రెడీ గైడ్ చేస్తూ ఉంటారు మన మెగాస్టార్ చిరంజీవి గారు, ఇక్కడ ప్రస్తుతం నేను గైడ్ చేస్తున్నాను ఇప్పుడు మీ అందరికైతే ఈ గుహలు చూపించడానికి. ఇక్కడ మనం పైకి చూడడానికైతే మనకు సొరంగంలాగా ఉంది కదా, ఏమో మనకు పైన ఆకాశం కనిపిస్తుంది అనుకోవాలి, కానీ లేదండి, ఏది కనిపించదు, మొత్తం ఇదే ఇలాగే. ఇంకా పైన అయితే మనకు రాళ్ళు అయితే అవి ఎలా నీళ్ళలో కరుగుతున్నాయో అక్కడక్కడ గుంతల్లాగా అయితే పడింది. ఇప్పుడు ఇక్కడ నుంచి పాతాళ గంగ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడికి ఇలా. ఈ అమ్మాయి అయితే ప్రెగ్నెంట్ అండి, ఈ ప్రెగ్నెంట్ అమ్మాయి అయితే వచ్చింది. నాకైతే ఆ అమ్మాయి ఎక్కడంటే అక్కడ వెళ్తుంది, నాకైతే ప్రాణము మిలమిల అని కొట్టుకుంటుంది, ఏడన్నా జారి పడితే ఏం దబ్బా పరిస్థితి అనేసి. కానీ ఆ పాతాళ గంగ దగ్గర అయితే వద్దన్నారు ముందర వచ్చేవాళ్ళు, పోలేదు ఆ అమ్మాయి అయితే. ఇదేనండి పాతాళ గంగ అయితే. వాటర్ అయితే ఇలా మనకు రాళ్ళలో మొత్తం ఇలాగే వాటర్ అయితే తేమగా అయితే ఉందన్నమాట. కానీ ఇక్కడ ఒక స్టాచ్యూ ఏం లేదు, ఒక గుడి లేదు, ఇంకా పూజ చేయడానికి ఏమీ లేదు, అలాంటివి ఏమీ లేవు. మొత్తము మనకు ప్లెయిన్గా ఉంది, ప్లెయిన్ మొత్తం ప్లెయినే ఉంది. ఇక్కడ చూడండి ఈ రాళ్ళు చూడండి, స్టెప్స్ మాదిరి అయితే ఉంది కదా. ఇంకా లోపలికి ఇక్కడికి వెళ్తే కూడా సేమ్ టు సేమ్, ఇంకా సేమ్ కలర్ లైట్స్ అయితే వచ్చేసాయి. మళ్ళీ చూడండి, వచ్చిన వాళ్ళు ఒకరికొకరు వాళ్ళే కొట్టుకుంటున్నారండి. రే ఇటు వెళ్ళేసి వచ్చామరా మేమంటే, లేదురా అటు వెళ్ళామనేసి ఇంకొకరు, రే కాదు ఇదే దారేరా అనేసి ఇంకొకరు. ఇలా నాకు కూడా చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. కోటిలింగాలంట ఇటు వెళ్ళాలి, కోటిలింగాలకు దారి అయితే, కోటిలింగాలంటే ఆ రాయి అయితే కరిగి అది డిఫరెంట్గా అయితే మారింది. అక్కడైతే కోటిలింగాలు అంటున్నారు. 1000 పడగల పాము ఉంది అన్నారు. 1000 పడగల పాము అంటే నేనేమనుకున్నా లోపలికి వెళ్తే అలా ఏమన్నా డిజైన్ చేసి పెట్టారా, లేదంటే ఆ డిజైన్లో ఉందా అనుకున్నా. కానీ అది పైన అయితే మనకు గోడ పైన అయితే పడగల్లాగా అయితే కనిపిస్తుంది అనేసి అంటున్నారు. మొత్తం అంత ఇలాగేనండి, అంటే వాళ్ళు అంతా గ్రెస్ చేసి పెట్టినట్టు అనిపించింది, లేదా శాస్త్రవేత్తలు కనిపెట్టినట్టు ఉన్నారనమాట. ఇంకా చూడండి ఇక్కడ ఈ లైటింగ్స్ అయితే కలర్స్ మారుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు మాయామందిర్. సో మాయామందిర్లో మాయం ఏమీ లేదు. నేనేమన్నా మాయామందిర్ లోపలికి వెళ్తే మాయం అయిపోతాను అనుకున్నా, కానీ కాలేదు, నేనైతే ఎక్కడ ఉన్నా. ఇది చూస్తున్నారా, ఇదేనండి 1000 పడగల పాము అంటారంట దీన్ని. 1000 పడగలు అంటే లేదు. ఇంకా ఈ వాటర్ అయితే ఇలా వస్తూ ఉంటాయి కదా, ఈ వాటర్ రావడం వల్ల ఈ రాయి అయితే కరుగుతూ ఉంటుందండి. ఎటు చూసిన రాళ్ళలో అయితే వాటర్ అయితే వస్తూనే ఉందండి ఇక్కడ. అలాగే ఇక్కడ కొన్ని చోట్ల స్టెప్స్ కూడా ఉన్నాయి మనకు ఎక్కడానికి దిగడానికి, లోపల కూడా ఉన్నాయన్నమాట స్టెప్స్. ఇక్కడ ఎలాంటి స్టాచ్యూస్ అయితే లేవు, ఇక్కడ ఉన్నాయనేసి అందరూ చూస్తున్నారు, కానీ ఏమీ లేదు ఇక్కడైతే మనకు. ఇంకా అవుట్ అంటే బయటికి దారి అనేసి ఉంది. ఇంకా ఫైనల్గా నేనైతే బయటికి అయితే వస్తున్నాను అనమాట. బయటికి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ నాకు స్టెప్స్ అయితే ఒక రకంగా అయితే అనిపించింది, అంటే పాతకాలమైన స్టెప్స్ లాగైతే నాకైతే అనిపించింది ఇక్కడ. ఏందబ్బా అని అనుకున్నాను నేనైతే. ఇక్కడ చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఆ స్టెప్స్ ఎలా ఉన్నాయంటే, ఆ కమ్మీలు అయితే పాతగా ఉన్నాయి ఆ కమ్మీలు. ప్రస్తుతం ఇదైతే మనకు కొత్త కమ్మీలు అయితే పెట్టారు ఇక్కడైతే చూడండి. ఇదైతే ఇప్పుడు కొద్దిగా కొత్తగా ఉన్నాయి, దీని తర్వాత వస్తాయి మనకైతే పాత కమ్మీలు అయితే వస్తాయి. ఆ ఇనుము అయితే ఎట్లయిపోయిందంటే అది మొత్తం మనకు రాళ్ళలాగా అయితే అయిపోయిందనమాట ఆ ఇనుము అయితే. ఇంకా ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అనేసి అయితే డిస్కషన్ జరుగుతుంది చూడండి. ఇవేనండి నేను చెప్పిన, చూడండి ఎలా ఉంది కదా, రాళ్ళలాగా అయితే అనిపిస్తుంది కదా, గుండులు లాగా అనిపిస్తుంది ఈ కమ్మీలు అయితే. సో ఫైనల్గా ఇదేనండి మన వీడియో అయితే చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇది లాస్ట్ మనకు. ఇంకా అవుట్ అయితే మనం వచ్చేసాము, బయటికి అయితే వచ్చేసాము. బయటకు వచ్చి కొద్దిసేపు ఆక్సిజన్ అయితే తీసుకొని అందరిలాగా నేను కూడా బయటికి అయితే వచ్చేసాను. చూశారు కదండి మన వీడియో, బెలూన్ కేవ్స్ మొత్తం కవర్ చేశాం. వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోసిన్ అఫీషియల్ 1M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈయనే అండి కవర్ చేసింది వీడియో మొత్తము, అందరు చూస్తారు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం. అంతవరకు బాయ్.